ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర రూల్పేట గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. ప్రీతం సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. బాలాపూర్ గణేష్ శ్రీ గణేష్ ఆర్ట్స్ వారి ప్లేస్ కి రూల్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. ఇక్కడ మనము సుందర కళాకారు దగ్గర ఉన్నాము. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ధూల్పేట గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మరికొన్ని విగ్రహాలకి ధోతి అండ్ పెయింటింగ్ వర్క్ అయితే అయ్యిందనమాట. వాటి యొక్క అప్డేట్స్ మిగతా విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా అందిస్తాను. ఇదే కాదు, మన ధృవ్ సింగ్ కళాకారు సుందర్ కళాకారుల దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను కేవలం ఈ యొక్క వీడియోలోనే. సో అంతేకాదు ఖైరతాబాద్ అప్డేట్స్ కూడా అందిస్తాను. సో వీడియోని పూర్తి కనుక చూడండి. బ్యాక్ కెమెరా షూట్ అయిపోతుంది. మన లాస్ట్ వీడియోలో అయితే ఈ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అవుతుంది అండ్ అంతేకాదు ధోతి వర్క్ కూడా అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. కానీ అమ్మ వాళ్ళకి ఇంకా పెయింటింగ్ వర్క్ చేయాలి. సో అందుకే నేను కొంచెం ఇదే లాస్ట్ పాయింట్ అనమాట, ఇంతకు మించి నేను జూమ్ అవుట్ చేయలేను. సో చూసుకోవచ్చు, మన స్వామివారి కిరీటానికి అయితే గోల్డ్ పెయింట్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా గోల్డ్ పెయింట్ వేశారు. మన తిరుమల వెంకన్న స్వామి రూపంలో ఈ యొక్క విఘ్నరాజు అంతా చూపించడం జరిగింది అనమాట. సో జూమ్ చేసి మన స్వామివారి ధోతి కూడా చూసుకోవచ్చు, ఇది కూడా రెడీ చేశారు. ఈ యొక్క విగ్రహం అయితే పూర్తిగా రెడీగా ఉన్నది మండపం వెళ్ళడానికి. సో అంటే మన అమ్మ వాళ్ళకి రెడీ చేయాలన్నమాట. సో అది చేసేస్తారు ఒక ఫ్యూ మినిట్స్ వరకే. అండ్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెక్కలు కొడుతున్న ఈ భారీ విఘ్నరాజుకి పెయింటింగ్ వర్క్ అయితే వేయడం మొదలుపెట్టారు, మీరు చూసుకోవచ్చు. మన ఫస్ట్ కోట్ ఆఫ్ వైట్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు. మన కళాకారులు ఇప్పటిదాకా పెయింటింగ్ వేస్తున్నారు, చూసుకోవచ్చు. అక్కడ పెయింటింగ్ వేసే కళాకారులు ఉన్నారన్నమాట. సో రేపు లేదా ఎల్లుండి లోపల మన యొక్క విగ్రహం యొక్క పెయింటింగ్ వర్క్ పూర్తిగా అయిపోతుంది. ఇదే కాదు ఇంకో భారీ విగ్రహం అయితే ఇక్కడ మనకి రెడీ అవుతుంది అనమాట పెయింటింగ్ వేయడానికి. సో వైట్ కౌంట్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇదే విగ్రహం మనకి ఎంట్రన్స్ ఉందన్నమాట, కాకపోతే డిఫరెంట్ సైజ్ ఉందన్నమాట. అంటే 10 ఫీట్లు 15 ఫీట్లు, ఇది వచ్చేసి 20 ఫీట్ల వరకు అయితే ఉంటుంది మన ఈ విగ్రహం వచ్చేసి. సో చూసుకోవచ్చు, మన ఈ విగ్రహం యొక్క హైట్ అండ్ ఆ విగ్రహం హైట్ రెండు ఒకటే ఉన్నాయన్నమాట. సో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. మనకి చెవులకైతే కొంచెం డిజైన్ పెట్టారనమాట, వాడికి కూడా పెయింటింగ్ వర్క్ వేస్తారు. లాస్ట్ వీడియోలో చూపించాను ఈ యొక్క విగ్రహము, మనకి పెయింటింగ్ వర్క్ అండ్ ఐస్ వర్క్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా వేశారనమాట ఐ వర్క్. మరో 2 డేస్లో ఇక్కడ బ్యాక్ డ్రాప్ పెయింటింగ్ వర్క్ అయిపోతుంది అండ్ స్వామివారి ధోతి వర్క్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన విఘ్నరాజ చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫ్లేమ్స్ యొక్క ఆకారంలో చూపించారు. మన స్వామివారికి ఇరువైపులో ఇక్కడ వచ్చేసి హనుమంతుల వారు ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుల వారు ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క విగ్రహం కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిందన్నమాట. కేవలం ధోతి వర్క్ చేయాల్సి ఉంటుంది. ధోతి వర్క్ అయిపోతే ఈ యొక్క విగ్రహం కూడా పూర్తి స్థాయిలో మన మండపం వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, మన స్వామివారి పెయింటింగ్ గ్లాసీ లుక్ అనమాట, అంటే షైనింగ్ అవుతుంది, మనకి రిఫ్లెక్షన్ కూడా వస్తుంది అనమాట. మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ స్వామివారి తామరపు ధోతికి అయితే పెయింటింగ్ చేయలేదు, కానీ ఇప్పుడైతే పెయింటింగ్ చేశారనమాట. సో మొత్తానికి పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మన ఈ యొక్క విఘ్నరాజు ఈ విధంగా కనిపిస్తారు. మనకి లాంగ్ వ్యూలో విగ్రహం అయితే విధంగా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఒక సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఇందాక ఫ్రంట్ నుంచి చూపించాను కానీ యాంగిల్ కుదరలేదు. సో తామరపు పైన కూర్చున్న విఘ్నరాజ. అండ్ ఇక్కడ ఇంకో భారీ విగ్రహం అయితే ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ కొంత వర్క్ అయితే అయ్యింది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది. మన స్వామివారికి ఐ పెయింటింగ్ వేయాలి, ధోతి వర్క్ చేయాలన్నమాట. సో ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ యొక్క విగ్రహం రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిపోయాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే సిట్టింగ్ పొజిషన్లో విఘ్నరాజు అనమాట. సో చూసుకోవచ్చు, ఈ స్వామివారికి ధోతి పెయింటింగ్ వర్క్ అవ్వాలి. అనుకోవచ్చు, సూపర్ అంటే సూపర్ అనమాట. అసలు ఏమైనా చేశారు అసలు ఈ విగ్రహానికి, చాలా బాగుంది కదా. మన స్వామివారి నుదుట ఒకటి డిజైన్ లాంటిది వేశారనమాట, చాలా అంటే చాలా బాగుంది. లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు, ఇదిగోండి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇంకా కొన్ని చిన్న విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. అక్కడ పెయింటింగ్ దశలో విగ్రహాలు ఉన్నాయన్నమాట, అందుకని ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన మహారాజా స్టైల్లో ఉన్న విఘ్నరాజు అనమాట. సో మొత్తానికి విగ్రహం అయితే పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. సో అండ్ ఇక్కడ మనకి ఆన్ ది వేలో అయితే 2 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. మన ఇదే రూట్లో వెళ్తే కనుక మనకి ఇక్కడ సుందర కళాకారు వస్తుందన్నమాట. ఆ వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసుకోవచ్చు, మనకి ఇక్కడ పెయింటింగ్ అయిపోయింది అండ్ బ్యాక్ డ్రాప్ స్వామివారి కిరీటం బ్యాక్ డ్రాప్ అయితే మనకి ఇక్కడ రౌండ్గా తిరిగే విధంగా మన యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. మన ఆర్ట్స్ పేరు వచ్చేసి చూసుకోవచ్చు, మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. అండ్ ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ మనకి ధోతి వర్క్ అయిపోయింది, కమర్పట్ట శాల్వా కూడా ఉందన్నమాట విగ్రహానికి.
అండ్ ఈ విగ్రహం యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఇది కూడా రౌండ్గా రొటేట్ అవుతుందని చెప్తున్నారు. ఈ విగ్రహం కూడా ఇంటర్నెట్లో చాలా ఫేమస్ అయిందన్నమాట. నితిన్ సింగ్ కళాకారు యొక్క విగ్రహం. సో లోపల చూపిస్తాను పెయింటింగ్ అయిపోయిన విగ్రహం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ చూపించాను, ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే అందిద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో చూసుకోవచ్చు, మనకి ఈ యొక్క విగ్రహం అయితే పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిందనమాట. మన శివుని రూపంలో విఘ్నరాజన్ అయితే చూపించడం జరిగిందనమాట. కాకపోతే చాలా అందంగా అయితే పెయింటింగ్ వర్క్ మరియు ఈ విఘ్నరాజన్ అయితే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎలుక మీద విఘ్నరాజ కూర్చుంటే విధంగా ఉంటుంది, ఆ విధంగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే చూపించడం జరిగింది. పూర్తిగా కుందన్ వర్క్తో అలంకరించిన విఘ్నరాజ అనమాట ఇది. మన కిరీటము, మెడలో హారము, స్వామివారి చేతికి ఆభరణాలు అన్నీ పూర్తిగా మనకి కుందన్ వర్క్తో చేసి రెడీగా ఉంచారు. మనకి ఇందాక చూపించిన విగ్రహం కాకపోతే పెయింటింగ్ వర్క్ అనేది కొంచెం చేంజెస్ చేశారనమాట. సో చూసుకోవచ్చు, అదే విగ్రహము కాకపోతే పెయింటింగ్లో కొన్ని చేంజెస్ చేశారనమాట. మన ఈ విగ్రహం వచ్చేసి సుబోధ్ ఆర్ట్స్ అనమాట. మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లో ఉంటుంది. సో ఈ స్వామివారి విగ్రహం కిరీటం స్పెషల్ ఏమిటంటే మన రాముని అవతారం చూపించారనమాట. అదేవిధంగా మన అయోధ్య రామనగర్లో ఉంటుంది కదా, అయోధ్య మందిర్ కూడా ఇక్కడ చూపించడం జరిగిందనమాట. సో అండ్ ఇది వచ్చేసి మన పరమేశ్ సింగ్ కళాకార్ అడ్రస్ సేమ్ మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. సో మన ధూల్పేటలో ఫస్ట్ పెయింటింగ్ అయిపోయిన భారీ విగ్రహం అయితే ఇది అనమాట. సో మిగతా విగ్రహాలు కూడా పెయింటింగ్ అవుతున్నాయి. చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ చాలా హైట్ ఉంటుంది అనమాట. 20 feet వరకు ఉంటుంది. మీకు లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను. ఇంకా విగ్రహాలకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అవుతున్నాయి. చూసుకోవచ్చు, కవర్ వేసారనమాట. ఇంకొంచెం ఐ పెయింటింగ్, ఆభరణాల పెయింటింగ్ అయిపోతే ఆ విగ్రహాలు కూడా రెడీ అయిపోతాయి. మొత్తానికి సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చేసాము. కాకపోతే మనకి ఎంట్రన్స్ ఇక్కడ శంకర్ సింగ్ కళాకార్ అనమాట. వీళ్ళ యొక్క విగ్రహాలు కూడా రెడీ అయిపోయి, వీటి యొక్క హైట్ వచ్చేసి సుమారు 10 నుంచి 14 feet ఉంటుందన్నమాట. సో 1 by 1 చూపిస్తాం మీకు విగ్రహాలు. పూర్తిగా పెయింటింగ్ అయిపోయి మన ధోతి వర్క్ అండ్ కుందన్ వర్క్ అయిపోయిన మాట విగ్రహాలకి. సో ప్రజెంట్ మనము సుందర్ కళాకార్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రస్తుతం మనము సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏమున్నాయో పూర్తిగా చూపిస్తాను చూడండి. సుందర్ కళాకార్ విగ్రహాల యొక్క అప్డేట్స్. కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ చూపించాల్సింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన స్వామివారి ధోతి వర్క్ అయిపోయింది అండ్ కుందన్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. స్వామివారికి ఇరువైపున ఏనుగు మరి గుర్రం ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన గోల్డెన్ చైర్ పైన కూర్చున్న విఘ్నరాజ. మన ఇంటర్నెట్లో చాలా ఫేమస్ అయిన సుందర్ కళాకార్ యొక్క భారీ విగ్రహం అనమాట ఇది, అన్నమాట పూర్తి స్థాయిలో. అండ్ మన మహారాజా స్టైల్లో కూర్చున్న విఘ్నరాజ అనమాట ఇది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు విగ్రహం యొక్క పెయింటింగ్ మరియు ధోతి వర్క్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా. వైట్ ధోతి అండ్ కుందన్ వర్క్తో మన స్వామివారిని బాగా అలంకరించారు విగ్రహాన్ని. అండ్ చూసుకోవచ్చు, ఈ విగ్రహం చూపించాను. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మన సింగం స్టైల్ అయితే విగ్రహం అయితే ఉందన్నమాట. ఇవి సుందర్ కళాకార్ యొక్క అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ ఉన్న ప్రస్తుతం మనము ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను గణేశులు. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మన ధ్రువ్ సింగ్ కళాకార్ వారి యొక్క భారీ విగ్రహం అనమాట. ఇంకా కవర్స్ అయితే రిమూవ్ చేయలేదు. మేబీ రేపు రిమూవ్ చేస్తాను అనుకుంటా, సండే కదా. కానీ ఇక్కడ ఒక విఘ్నరాజ కవర్స్ అయితే రిమూవ్ చేశారనమాట. పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మన దగడు సెట్ కూడా ఉన్నారనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 8 feet దాకా ఉంటుంది. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10 feet దాకా ఉంటుంది. ఇది వచ్చేసి 15 నుంచి 20 feet దాకా ఉంటుంది అంటున్నా. ఇక్కడ విగ్రహాలకు ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఈ విగ్రహాలకు పెయింటింగ్ అవ్వాలి. సో బ్యాక్ డ్రాప్ ఒకటి చూసుకోవచ్చు, ఇక్కడ ఉందన్నమాట. నెమ్మదిగా 1 by 1 ఇక్కడ మనకి అన్నీ రెడీ చేస్తున్నారు విగ్రహాలు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సాంగ్స్ ప్లే అవుతున్నాయి, మీకు చూపించలేదు. ఇప్పుడు సాంగ్స్ అయితే లేవన్నమాట. సో భారీ విగ్రహాలు ఎట్లా తయారు చేస్తారో చూసుకోవచ్చు మనం ఇక్కడ. పెయింటింగ్లో కొంచెం చేంజెస్ ఉంటాయన్నమాట.
అండ్ ఇంకా టచ్అప్స్ ఇస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. మన కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా పెయింటింగ్, ధోతి వర్క్స్ అవన్నీ చేస్తారనమాట. ప్రస్తుతం మనము శ్రీ గణేష్ ఆర్ట్స్ వారి ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాలు కూడా పెయింటింగ్ మరియు ధోతి, కమర్పట్ట అనే వేసి సిద్ధంగా ఉంచారు. బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. అండ్ పెయింటింగ్ వర్క్, గ్లాసీలు మన స్వామివారికి ఒకసారి కుందన్ వర్క్ కూడా చేశారు. లాస్ట్ టైం చేశారనమాట. కాకపోతే రిక్వెస్ట్ ప్రకారంగా చేస్తారు కుందన్ వర్క్ అనేది. సో ఈ విగ్రహం బుకింగ్ అయిపోయింది, కుందన్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు చాలా బాగుంది. అండ్ ఈ విగ్రహాన్ని చూసుకోవచ్చు మన స్వామివారికి ఎల్లో కలర్ ధోతి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ విగ్రహానికి ఈ విగ్రహం కూడా బుకింగ్ అయిపోయింది. సస్పెన్స్ కాబట్టి నేను చూపించదలుచుకోలేదు ఎక్కడికి వెళ్తుందో. సో మన స్వామివారి మెడలో శాల్వాని అయితే చాలా అందంగా వేశారనమాట. అంటే ఆ విగ్రహం చూసుకోవచ్చు, శాల్వాని కొంచెం డిజైన్గా చూపించారనమాట, సైడ్ కూడా వచ్చే విధంగా. కానీ ఇక్కడ ఒకటే సైడ్ వేశారనమాట. అండ్ ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది, ఎల్లో ధోతి. అండ్ కమర్ పట్టా కూడా వేశారు. మనకి విగ్రహం చాలా దగ్గరగా ఉంది కాబట్టి లాంగ్లో చూపించలేకపోతున్నాను. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, ధోతి వర్క్ అయిపోయిందనమాట. కమర్ పట్టా అండ్ శాల్వా పూర్తిగా సిద్ధమైన విగ్రహాలు అనమాట. కొన్ని బుకింగ్స్ అయిపోయాయి కూడా. అండ్ ఇక్కడ బ్లూ ధోతి చాలా అంటే చాలా యూనిక్ ఉంటుంది అనమాట, బ్లూ ధోతి. సో ఈ విగ్రహానికి కూడా మన పెయింటింగ్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. ప్రతిసారిలాగా ఈసారి కూడా గణేష్ ఆర్ట్స్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ చాలా అందంగా చేశారనమాట. ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి, మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. చూసుకోవచ్చు మన ఐ పెయింటింగ్ అయితే పెండింగ్ ఉందన్నమాట. మిగతా విగ్రహాలకైతే చాలా వరకు పెయింటింగ్ అయిపోయింది. మరొకసారి ఇక్కడికి వచ్చి మీకు విగ్రహాల అప్డేట్స్ ఇస్తాను. ప్రస్తుతం మనము బాలాపూర్ గణేష్ తయారు చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా విగ్రహాలు అయితే తయారు చేశారనమాట. కానీ పెయింటింగ్ వర్క్ కాబట్టి అప్డేట్స్ ఇంకా లేవు. సో అప్పటికే ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతున్నాయి అనమాట. అడ్రస్ వచ్చేసి మన బడంపేట రాజా గణేశన్గా జయసింగ్ కళాకార్, దాని పక్కనే ఉంటుంది అనమాట. అదిగోండి మన ఆకాశపురి హనుమాన్ మందిర్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటేనే బడంపేట గణేష్ తయారు చేసే షెడ్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ విగ్రహం యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా తయారవుతుంది అనమాట. ప్రస్తుతం అయితే పెయింటింగ్ వర్క్ ఇంకా స్టార్టింగ్ అయ్యింది. చూసుకోవచ్చు, గ్లాసీ లుక్ అయితే వేస్తున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా పెయింటింగ్ వేయాలి. ఇక్కడ రామ్లల్ల విగ్రహం ఉండాలి, అది అనిపిస్తలేదు. ఇదిగోండి రామ్లల్ల విగ్రహం అనమాట.
దీనికోసం ప్రత్యేకంగా వచ్చాను ఈసారి. సో ఈ విగ్రహానికి పెయింటింగ్ అయితే వేయలేదు, కానీ ఈ విగ్రహం ఆల్రెడీ సోల్డ్ అవుట్. జిఎస్కే ఆర్ట్స్ గణేష్ కళాకారు వారి యొక్క చిన్న విగ్రహాలు అన్నమాట ఇక్కడ తయారవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఏనుగు పైన మహారాజా స్టైల్లో ప్రయాణిస్తున్న విఘ్నరాజు అనమాట. సో ప్రస్తుతం అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. కొన్ని విగ్రహాలకి ఇంకా ఫైనల్ టచ్అప్స్ ఇవ్వాలి, కిరీటం అలాంటివి. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత మరొకసారి వచ్చి ఇక్కడ అప్డేట్స్ ఇస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఓనర్ కూడా లేరు. మాట్లాడిద్దామంటే అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ గురించి తెలుసుకొని. కానీ చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. మన విగ్రహాల పెయింటింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, గ్లాసీ పెయింటింగ్ వర్క్ అయితే ఇస్తున్నారనమాట. ఇందాక మీకు చూపించిన షెడ్ అదే. అండ్ మన బడంగపేట రాజా దీనికి పక్కన అవుతుంది అనమాట. అండ్ ఆపోజిట్లో మనకి ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతున్నాయి అనమాట. శాల్వా ఉంటుంది కదా, ఆ శాల్వాలో కొంచెం మార్పులు చేశారనమాట. అంటే డిజైన్ మార్చారు. మన పెయింటింగ్ అయిపోయిన విగ్రహం అయితే విధంగా ఉంటుందన్నమాట. సో బొజ్జగనపయ్య అందరు ఎదురు చూస్తుంటారు. బొజ్జగనపయ్య అనమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 7 to 8 feet ఉంటుంది. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి 9 to 10 feet దాకా అయితే ఉంటుంది అనమాట. ఓకే, చూసుకోవచ్చు. లాంగ్ వీల్ చూపిస్తాను 2 విగ్రహాలు ఒకటేసారి. ప్రస్తుతం అయితే కవర్స్ తెలియదు, మళ్ళీ రేపు కూడా వస్తాను, ట్రై చేస్తాను కవర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయి విగ్రహాలు చూపించడానికి. ఇందాక చూపించాను షెడ్స్, ఆ 2 షెడ్స్ అనమాట. ఇక్కడ ఇంకో విగ్రహం అవుతుందన్నమాట, భారీ విగ్రహం. అండ్ అక్కడ ఈ యొక్క విగ్రహాన్ని కూడా మన వాళ్ళు కవర్స్ అయితే వేశారనమాట. ఒకటే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి చిన్న విగ్రహాలు, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ధోతి యొక్క పెయింటింగ్ వర్క్ అయిపోయింది. అండ్ స్వామివారి తొండానికైతే మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో పెయింటింగ్ వేశారు. మన స్వామివారి కిరీటానికి వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి రూపం మీద ఇచ్చారు. పైన పడవెప్పిన పాము ఆకారం అయితే ఉందన్నమాట. ఫుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ధూల్పేటలో ఉన్న అన్ని విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది నాకు కూడా. సో మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్లో అవి కూడా పెట్టాలి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 18 నుంచి 20 feet దాకా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చిన్న విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 7 to 8 feet దాకా ఉంటుంది. సో మన పెయింటింగ్ వర్క్ అయితే కాంబినేషన్ ఉందన్నమాట, గ్రీన్ అండ్ ఎల్లో. అండ్ ఇదే డిజైన్, కాకపోతే మన పికాక్ అండ్ బ్రింజర్ కలర్లో ఉందన్నమాట ధోతి. మన స్వామివారి తొండం అండ్ కిరీటం కొంచెం డిజైన్ చేంజ్ చేసేసారు. ఈ విగ్రహం యొక్క హైట్ 7 to 8 feet దాకా అయితే ఉంటుందన్నమాట. లాంగ్ వీలో చూపిస్తున్నాను మీరు. సో అడ్రస్ చెప్పాను కదా, మన లోత్ భవన్ దగ్గర అనమాట. వెళ్ళే రూట్లోనే మీకు జయసింగ్ కళాకారు రాకముందు వస్తుందన్నమాట. ప్రస్తుతం మనము ప్రీతం సింగ్ కళాకారు దగ్గర ఉన్నాము. అండ్ ప్రతిసారి లాగే ఈసారి కూడా మన ప్రీతం సింగ్ కళాకారు వారు అయితే విగ్రహాలు తయారు చేశారనమాట. మన పెయింటింగ్ కాకముందు రామ్నాల్లో చూపించానమాట. పెయింటింగ్ అయిపోయిన తర్వాత రామ్నాల్లో ఏ విధంగా ఉంటారో చూపిస్తున్నాను. అండ్ ఇంకో మన మహారాజా స్టైల్ విగ్రహం అనమాట, బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన రామ్నాల్లో విగ్రహం అయితే ఎగ్జాక్ట్గా చూపించారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఏనుగు పైన సవారీ చేసిన విఘ్నరాజు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి తమిళనాడు ఉసూరుకి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడే బుకింగ్ అయిపోయింది. మన బుకింగ్ చేసిన వారి యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటాను. మన లాంగ్ వీలో చూపిస్తున్నాను రామ్లాల్ విగ్రహం అనమాట. సో చూపిస్తున్నాను, ఒక సైడ్ రామ్లాల్లో, ఇంకో సైడ్ మన ఏనుగు పైన సవారీ చేస్తున్నాను.
గణేష్ అనమాట. ప్రస్తుతం మనము సురేష్ కళాకార దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అడ్రస్ వచ్చేసి మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకోండి. అదే లైన్లో వచ్చేసేయండి. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ విగ్రహాలకు అయితే పెయింటింగ్ అయితే వేసేసారనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లో అయితే భారీ బొజ్జ వినాయకుడు అండ్ బ్యాక్ డ్రాప్లోనే మన రామ మందిరం యొక్క రూపం అయితే చూపించారనమాట. మన శ్రీరాముని రూపం మన స్వామివారి పాదాల దగ్గర హనుమంతుడు ఉన్నారనమాట. సో ఫుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మన యొక్క విగ్రహం యొక్క వ్యూ. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అయిపోయింది, ధోతి వర్క్ చేయాలి. ఇక్కడ విగ్రహానికి అయితే పెయింటింగ్ అయిపోయింది అండ్ ధోతి వర్క్ కూడా అయిపోయింది అనమాట. కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అందంగా చేశారనమాట. మిగతా విగ్రహాలతో పోలిస్తే ఒక విగ్రహం అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని విగ్రహాలకైతే ఇక్కడ పెయింటింగ్ అయిపోయింది, మన ధోతి వర్క్ కుందన్ వర్క్ చేయాల్సింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పడగవిప్పిన పాము పైన నించుని విఘ్నరాజ అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 10 feet దాకా ఉంటుంది. ఈ యొక్క విగ్రహం యొక్క కుందన్ వర్క్, పెయింటింగ్, ధోతి వర్క్ అంతా అయిపోయింది చూసుకోవచ్చు. సైడ్ బై సైడ్ చూసుకుంటే విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కదా. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ అందిస్తాను అనమాట. బ్యాక్ కెమెరా చూడండి. మొత్తానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మన ఖైరతాబాద్ గణేష్ యొక్క పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో మన స్వామివారి పాదాల దగ్గర రాహుకేతు యొక్క విగ్రహాలు కూడా మన కళాకారులు అయితే చేయడం ప్రారంభించారు. సో డొనేషన్ కౌంటర్ ఉంది. ఎవరైనా మన ఖైరతాబాద్ గణేష్కి చెందాలనుకుంటే కనుక వచ్చి ఇక్కడ మీ యొక్క డొనేషన్ ఇవ్వచ్చు అనమాట. మన స్వామివారి తలకి కూడా మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మన స్వామివారి తలపైన ఉండే పాము యొక్క ఆకారం అయితే వెల్డింగ్ అయితే చేశారనమాట. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మన స్వామివారి తలపైన రావాల్సిన పాము యొక్క ఆకారం అయితే ఇక్కడ వెల్డింగ్ చేసి రెడీగా ఉంచారు. అండ్ మన రాహు కేతు యొక్క రూపాలు అయితే ఇక్కడ మన కళాకారులు అయితే చాలా తొందరగా ఫినిషారనమాట. ఇంకా కొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి. అండ్ మన మూషికవారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తానికి పోస్టర్ రిలీజ్ అయిపోయింది అనమాట. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో ఈసారి మన ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన శ్రీనివాస కళ్యాణం అండ్ ఇక్కడ వచ్చేసి శివ పార్వతుల కళ్యాణం అనమాట. మన స్వామివారి పాదాల దగ్గర రామలల్ల ఆకారం ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి పాదాల దగ్గర మట్టి వరకు ఉంటుంది కదా, అది పూర్తిగా పై వరకు లేదన్నమాట, బొజ్జ వరకు. అదేవిధంగా మన స్వామివారి ముఖాలకి అంటే ఫేసెస్ కూడా పెయింట్ మట్టి వరకు కూడా అయిపోయిందనమాట. సో చిన్న మండపాలలో విగ్రహాలు అయితే ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, అంటే మండపాల యొక్క వర్క్స్ అయితే మట్టి వరకు అయితే అయిపోయింది అనమాట.